హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేవేంటి? గుమగుమలాడే బిర్యానీ, వేడివేడి ఇరానీ చాయ్, ఇంకా మనందరి గర్వకారణం చార్మినార్. కరెక్టే కదా? కానీ ఈ సింబల్స్ వెనుక మన హైదరాబాద్ పునాదుల్లోనే ఒక లోతైన పర్షియన్ కల్చర్, అంటే ఇప్పటి ఇరాన్ సంస్కృతి దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈరోజు మనం ఆ చారిత్రక బంధం మూలాల్లోకి ఒక ప్రయాణం చేద్దాం. ఆను ఒకప్పుడు మన హైదరాబాద్ను ఏకంగా రెండో ఇరాన్ అని పిలిచేవారట. వింటుంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఇది నిజం. అసలు ఓ 400 ఏళ్ల క్రితం మొదలైన ఈ విడదీయరాని బంధం వెనుక ఉన్న అసలు కథేంటో మనమిప్పుడు కలిసి తెలుసుకుందాం. సరే, ముందుగా పునాదుల దగ్గర నుంచి మొదలు పెడదాం. ఈ పర్షియన్ వారసత్వం ఎక్కడ్నించొచ్చింది? హైదరాబాద్ కథే దాని నిర్మాణంతో మొదలవుతుంది. అసలు ఈ నగరాన్ని కట్టినవాళ్లే పర్షియా నుంచి వచ్చారని తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది ఈ బంధం ఎంత లోతైనదో. మన హైదరాబాద్ నగరాన్ని కట్టించిన కుతుబ్ షాహీ వంశస్థులు, వాళ్ల మూలాలెక్కడున్నాయో తెలుసా? వాస్తవానికి వాళ్లు పర్షియా, అంటే ఇప్పుడు మనం ఇరాన్ అంటున్నామే, ఆ ప్రాంతానికి చెందినవాళ్లు. చూడండి, ఈ ఒక్క పాయింటే మన హైదరాబాద్ చరిత్రకు పునాది వేసింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, హైదరాబాదును కట్టిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన కొత్త రాజధాని కోసం ఒక స్ఫూర్తిని వెతికాడు. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడినుంచొచ్చిందంటే, ఇరాన్లోని అత్యంత అందమైన ఇస్ఫహాన్ నగరం నుంచి. చెప్పాలంటే అక్షరాల ఒక పర్షియన్ సిటీని మన దక్కన్ పీఠభూమిలో సృష్టించాలని కలలుగన్నాడు. ఆయన కలకి సజీవ సాక్ష్యాలు కావాలా? ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదు. మన చార్మినార్, మన గోల్కొండ కోటను చూస్తే చాలు. ఈ కట్టడాల్లోని ఆర్కిటెక్చర్ చూడండి, అది పక్కా ఇండో పర్షియన్ స్టైల్. అంటే మన భారతీయ, పర్షియన్ శైలులు రెండూ కలిసిపోయిన ఒక అద్భుతమైన కలయిక. వాటి ఆర్చులు, వాటి మీనార్లలో ఈ ప్రభావం ఎంత స్పష్టంగా కనిపిస్తోందో. సరే, ఈ పర్షియన్ ప్రభావం కేవలం కట్టడాలకే పరిమితం కాలేదన్నమాట. మరింకెక్కడికి పాకింది? మన భాషలోకి. అవును, మనం రోజు మాట్లాడే మాటల్లోకి కూడా ఈ సంస్కృతి ఎలా కలిసిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు చాలా కాలం పాటు హైదరాబాద్ రాజ్యానికి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? పర్షియన్. రాజుగారి ఆస్థానంలో, ప్రభుత్వ ఆర్డర్లలో, సాహిత్యంలో ప్రతి చోట పర్షియన్ భాషదే హవా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉండేదో. ఇదిగో, ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. మనం రోజూ వాడే బజారు, గులాబీ, కాగితం ఇలాంటి ఎన్నో పదాలు నేరుగా పర్షియన్ భాష నుంచే మన తెలుగులోకొచ్చాయి. ట్రేడింగ్ వల్ల, పరిపాలన వల్ల, జీవన శైలి వల్ల ఈ మాటలు మన భాషలో ఎంతలా కలిసిపోయాయంటే మనకు తెలియకుండానే మనం ఆ పర్షియన్ వారసత్వాన్ని ప్రతిరోజూ వాడుతున్నామన్నమాట. సరే, కట్టడాల గురించి, భాష గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనందరి ఫేవరెట్ టాపిక్కి వద్దాం. ఫుడ్, ఆహారం. హైదరాబాద్ వంటకాల మీద పర్షియన్ కల్చర్ ప్రభావం ఎలా పడిందో చూస్తే ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ అంటే చాయ్, చాయ్ అంటే ఇరానీ చాయ్, దానికో లెక్కుందే. మరి అద్భుతమైన చాయ్ మన దగ్గరికి ఎలా వచ్చిందంటే 19వ శతాబ్దంలో ఇరాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు మన నగరానికి పరిచయం చేశారు. అంతే, అప్పట్నుంచి అది మన కల్చర్లో ఒక భాగమైపోయింది. అలాగే హలీం, రంజాన్ నెలలో దొరికే మన స్పెషల్ డిష్. దీని ప్రయాణం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని కథ కూడా ఇరాన్లోనే మొదలైంది. అక్కడ హరీజ్ అనే వంటకంగా స్టార్ట్ అయ్యి మన హైదరాబాద్ వచ్చాక ఇక్కడి లోకల్ మసాలాలు, వంట పద్ధతులు యాడయ్యి చివరికి ప్రపంచ ఫేమస్ హైదరాబాదీ హలీంగా మారిపోయింది. ఇక బిర్యానీలకే కింగ్ మన హైదరాబాదీ బిర్యానీ. దాని స్పెషల్ టేస్ట్ వెనుకొన్న సీక్రెట్ కూడా ఇదే, పర్షియన్ మసాలాలు, అంటే కుంకుమ పువ్వులాంటివి. ఇక్కడి మన దక్కనీ వంట పద్ధతులతో అద్భుతంగా మిక్స్ అవ్వడం, ఆ ఫ్యూజనే దానికంత రాయల్ టేస్ట్నిచ్చింది. సరే, ఫుడ్ ఒక్కటే కాదు, ఇరాన్ను హైదరాబాద్ను కలిపే మరో బలమైన కనెక్షన్ కూడా ఉంది. అది ఆధ్యాత్మికమైనది. అదేంటంటే షియా ఇస్లాం సంప్రదాయం. అవును, కుతుబ్ షాహీ రాజులు షియా ఇస్లాంను పాటించేవాళ్లు. దానివల్లే హైదరాబాద్లో మనకు చాలా ఆషూర్ఖానాలు కనిపిస్తాయి. ఆషూర్ఖానాలంటే షియా ప్రార్థనా మందిరాలు. ఇప్పటికీ మొహర్రం నెలలో జరిగే ఊరేగింపులు చూస్తే ఇరాన్లోని సంప్రదాయాలే గుర్తొస్తాయి. అంతెందుకు, వాళ్లు ఎంతో పవిత్రంగా భావించే ఆలంలను కూడా నేరుగా ఇరాన్ నుంచే తీసుకొచ్చి మన నగరంలో భద్రపరిచారు. ఆ బంధాన్ని అంత సజీవంగా ఉంచారన్నమాట. అయితే ఈ కథ కుతుబ్ షాహీలతోనే ఎండైపోలేదు. ఆ తర్వాత వచ్చిన నిజాంల కాలంలో, చివరికి ఇప్పటి మోడర్న్ డేస్లో కూడా ఈ బంధం ఎలా కంటిన్యూ అవుతూ వస్తుందో చూద్దాం.
నిజాంల పాలనలో కూడా ఇరాన్తో సంబంధాలు చాలా స్ట్రాంగ్గా ఉండేవి. చాలామంది ఇరానీ పండితులు, కవులు, వ్యాపారులు హైదరాబాద్కు వలస వచ్చారు. ఇప్పటికీ మనం పాత బస్తీకి వెళ్తే చాలా కుటుంబాల మూలాలు ఇరాన్లోనే ఉన్నాయని వాళ్ళు చెప్తారు. ఇక ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ అయితే ఈ చారిత్రక బంధానికి ఒక సజీవ సాక్ష్యంలా నిలుస్తోంది. సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్షియన్ చాప్టర్ లేకుండా హైదరాబాద్ స్టోరీ అస్సలు కంప్లీట్ అవ్వదు. ఇదేదో చరిత్ర పుస్తకాల్లో ఉండే విషయం కాదు. ఇది ఒక బ్రతికున్న చరిత్ర. మన బిల్డింగ్స్లో ఉంది, మనం మాట్లాడే భాషలో ఉంది, చివరికి మనం తాగే ఒక సింపుల్ కప్ చాయ్లో కూడా ఉంది. మరి ఇదంతా విన్న తర్వాత ఒక ప్రశ్న. మీకు ఏది ఎక్కువ ఇష్టం? గుమగుమలాడే ఇరానీ ఛాయా లేక మన హైదరాబాదీ బిర్యానీనా? మీ చాయిస్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ ప్రయాణం అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. హైదరాబాద్ కథలోని ఇలాంటి మరెన్నో తెలియని, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా వేద వ్యాస అకాడమీ